Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. విశాఖ మెట్రో రైలుకి సంబంధించిన పనుల్లో ఒక అడుగు ముందుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ విజయవాడలో మెట్రో రైళ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిపైన అవసరమైనటువంటి బేసిక్ డిపిఆర్ స్టడీ కోసం ఒక కన్సల్టెంట్ని కూడా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇదే తరహాలో జనరల్ కన్సల్టెంట్ల నియామకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఫేజ్ 1 అంటే ఫస్ట్ రూట్కి సంబంధించినటువంటి జనరల్ కన్సల్టెంట్ల నియామకానికి అనౌన్స్మెంట్ చేసింది. ఒకసారి ఆ వివరాలు మనం చూద్దాం. జనరల్ కన్సల్టెంట్ల నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది ఏంటి? ఆర్ఎఫ్పి ప్రపోజల్ అపాయింట్మెంట్ ఆఫ్ జనరల్ కన్సల్టెంట్స్ ఫర్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1. ఫేజ్ 1 అంటే ఇందులో 3 రూట్స్. ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం సిటీలో కాంపోజిట్ ఏరియాలో అంటే జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి సిటీ ఏరియాలో ఈ ఫేజ్ 1 మొత్తం కూడా కవర్ చేస్తుంది. ఫేజ్ 2 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేసేటువంటి కనెక్టివిటీ. కాబట్టి దానికి కొంత సమయం పట్టొచ్చు. ముందైతే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం సిటీ పరిధిలో ఉన్నటువంటి మెట్రో రైల్ అలైన్మెంట్లు నిర్మాణాలకు సంబంధించి జనరల్ కన్సల్టెంట్ని ఇన్వైట్ చేసింది. దానిలో కొంత డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏంటంటే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది కేవలం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేస్తే మొత్తం మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఎంఆర్టీఎస్ వ్యవస్థల్ని విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ చేసేటువంటి బాధ్యతని తీసుకుంది. ఎడిషన్ టు ద ఫెసిలిటీ కోఆర్డినేషన్ సెవరల్ అదర్ కోఆర్డినేషన్స్ గ్రూప్స్ కమిటీస్ ఎట్ వేరియస్ లెవెల్స్ షల్ బి సెటప్. సో దానికోసమే ఇప్పుడు కన్సల్టెంట్ల నియామకానికి కాల్ఫర్ చేసింది. ఏపీ ఎంఆర్సిఎల్ విల్ బి ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే ఇది స్పెషల్ పర్పస్ వెహికల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ అథారిటీ మాత్రం ఏపీ ఎంఆర్సిఎల్ తీసుకుంటుంది. ఇట్ విల్ ఎక్సర్సైజ్ ఆల్ టెక్నికల్, ఫైనాన్షియల్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ పవర్స్ అండ్ ఆల్ proposals of GC will put up to its for final decision. So it will be responsible for arranging funds for the project and payment to contractors and consultants. ఇది క్లియర్గా ఇచ్చింది. సో విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 హ్యావింగ్ 3 మెట్రో రైల్ కారిడార్స్. ఇది ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే టోటల్ మెట్రో రైల్ కారిడార్ని మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే 3 కారిడార్స్ వస్తాయి. అందులో కంబైన్డ్ లెంత్ ఆఫ్ 46.23 కిలోమీటర్స్ యాజ్ సమ్మరైజ్డ్ బిలో. ఈ కింద ఇచ్చారు. ఇగో ఈ డేటా షీట్లో ఉన్నటువంటి డేటా అదే. అలానే ద స్కోప్ ఆఫ్ వర్క్ మే ఆల్సో ఇన్క్లూడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఫర్ అన్ అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ 20 కిలోమీటర్స్. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి విశాఖపట్నంలో మెట్రో రైలుకు సంబంధించి. సో చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ద టోటల్ కంప్లీషన్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ డబుల్ డెక్కర్ 4-లైన్ ఫ్లైఓవర్ కమ్ ఫేజ్ 1 ఆఫ్ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 10,200 crores 10,200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేయబోతున్నారు. ద ప్రాజెక్ట్ విల్ బి కోఫైనాన్స్డ్ బై జైకా, ఏఐఐబి, ఏడిబి, ఏఎఫ్డిబి, కేఎఫ్డబ్ల్యూ అండ్ ఎనీ అదర్ మల్టీ లాటరల్ ఫండింగ్ ఏజెన్సీ. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్. జైకా అంటే జపాన్కి సంబంధించిన ఫండింగ్, ఇదేమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏడిబి అంటే ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్. అలానే ఏఎఫ్డి, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్. ఈ బ్యాంకులన్నీ కూడా ఫండింగ్ చేస్తాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది. సో ఫస్ట్ దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ 1లో 3 కారిడార్స్ అన్నారు కదా. ఆ 3 కారిడార్స్ ఏంటి? స్టీల్ ప్లాంట్ కొమ్మాది జంక్షన్ 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు. ఇదే మేజర్ లైన్ అవుతుంది. మొత్తం లైఫ్ లైన్ ఆఫ్ విశాఖ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే విశాఖలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ లైన్లోనే పోతారు. అలానే ఈ లింక్ 29 స్టేషన్లు, మేజర్ స్టేషన్స్ అన్ని ఇందులో వచ్చేస్తాయి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్. ఇక గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి ఒక 5.07 కిలోమీటర్లు 6 స్టేషన్లు వస్తాయి. ఇక తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్లు వస్తాయి. ఇది 7 స్టేషన్లు వస్తాయి. మొత్తం కలిపి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్లు. స్కోప్ మే వ్యారీ, ఎనీ చేంజ్ ఆర్ వేరియేషన్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ ఈజ్ డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద స్కోప్. సో మొత్తం మీద ఇది గవర్నమెంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చినటువంటి డీటెయిల్స్. అలానే ఒక్కసారి మనం మ్యాప్ కూడా పరిశీలిద్దాం. ఇది మ్యాప్ రిలీజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు. దీనికి సంబంధించి కన్సల్టెన్సీని కాల్ఫర్ చేసినటువంటి టెండర్ నోటిఫికేషన్తో పాటు ఇది రిలీజ్ చేశారు. సో ఇందులో కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్టుంది. మరొక ఇమేజ్ కూడా చూద్దాం మనం. ఇందులో క్లారిటీ ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు మెయిన్ లైన్ అని చెప్పని అనుకున్నాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది.
సో ఇది మెయిన్ లైన్ అవుతుంది, ఈ కొమ్మాది జంక్షన్ వరకు వస్తుంది. సో ఇదంతా కూడా విశాఖ సిటీ ఏరియా మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. ఇక సెకండ్ లైన్ ఇటు వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేది. ఇది ఆర్కే బీచ్కి వెళ్ళేటువంటి, తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళేటువంటి లైన్ ఇవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ డబుల్ డెక్కర్ ఇవి కూడా వస్తాయి. వాటికి సంబంధించి కూడా ప్రపోజల్లోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇంకా ఇది ఓవరాల్గా విశాఖపట్నం మెట్రో రైల్కి సంబంధించినటువంటి క్లారిటీ. ఇక్కడ ప్రాజెక్ట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషను. సో ఇది ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే ఇందులో ఒక అంశం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ గాజువాక పరిసర ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ ఉండేది. ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు. స్టీల్ ప్లాంట్ నుంచి ఫేజ్ 1లో ఇక్కడ వరకు ఈ లైన్ బిల్డప్ అవుతుందని చెప్పని మనం అనుకుంటే, ఇటువైపు భోగాపురం వైపుకి సంబంధించి అలానే ఫేజ్ 2లో ఎక్స్పాన్షన్ ఈ ప్రపోజల్ కూడా పెట్టారు. అనకాపల్లి వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పాత మ్యాప్లో ఎక్కడా కూడా లేదు. బట్ ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన క్రమంలో ఇందులో ఉంది. ఇది ఒకసారి మీరు గమనిస్తే కనుక పాత మ్యాప్లో స్టీల్ ప్లాంట్ నుంచే ప్రారంభం అవుతున్నట్టుగా ఉంది. ఇక్కడ నుంచి కొమ్మాది నుంచి భోగాపురం వరకు అయితే ఆ లైన్ అలైన్మెంట్ని అప్పటికే డిజైన్ చేశారు. ఇప్పుడు కొత్తగా అనకాపల్లిని పూర్తి స్థాయిలో ఫార్మా హబ్గా, అలానే స్టీల్ ప్లాంట్లు, కొత్త స్టీల్ ప్లాంట్లు గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి గాజువాక నుంచి అనకాపల్లి వరకు కూడా ఈ మెట్రో రైల్ వ్యవస్థని విస్తరించాలనేటువంటి ప్రణాళికని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే ఇందులో ఎల్లో లైన్ ఇక్కడ చూపించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ప్రపోజల్ అయితే. దీనికి సంబంధించి కాల్ చేసినటువంటి బిడ్స్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. సో ఈ బిడ్ విలువ 224 కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించి జనరల్ కన్సల్టెంట్స్ నియామకానికి సంబంధించినటువంటి టెండర్స్ వాల్యూనే 224 కోట్ల రూపాయలు ఉంది. సో ఈ ఏప్రిల్ మాసంలో రిలీజ్ చేసింది కాబట్టి 224 కోట్లు ప్లస్ దీనికి ఒక 2 నెలల టైం కూడా పెట్టింది మెట్రో రైల్ కార్పొరేషను. 9th మే అంటే 9th జూన్ 9/6/2005లో ఈ బిడ్స్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ లోపు దీనిలో ఇచ్చినటువంటి డేటాను బట్టి ఎలిజిబుల్ కంపెనీస్ దీన్ని అప్రోచ్ అవ్వచ్చు. మొత్తం మీద ఈ టోటల్ ప్రాజెక్టు విషయంలో ఫేజ్ 1కి 10,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అనేటువంటి క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 42 స్టేషన్లతో 46.23 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగడానికి ఈ ప్రణాళికని రెడీ చేస్తుంది. అలానే డబల్ డెక్కర్ మెట్రో రైల్ ట్రాక్స్ కూడా ఉంటాయనేటువంటి విషయంలో క్లారిటీ ఇచ్చింది. 224 కోట్ల రూపాయలతో జనరల్ కన్సల్టెంట్స్ నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. 2 నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత భూసేకరణకు సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఈ లోపు మొత్తం క్లారిటీ వస్తుంది కాబట్టి పెగ్ మార్కింగ్ ప్రాసెస్ని మొదలు పెడతారు. వీటన్నిటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ ప్రాసెస్ని ఈ జనరల్ కన్సల్టెంట్స్ నిర్వహిస్తారు. ఇది స్పెషల్ పర్పస్ వెహికల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫండింగ్ 100% కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మెట్రో సిటీస్, స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కేంద్రం కొన్ని స్కీములు తీసుకొచ్చింది. వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విజయవాడ, విశాఖ మెట్రోలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2 కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. విశాఖ మెట్రో ఒక అడుగు ముందుకు వేసిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా విజయవాడ మెట్రోకి సంబంధించి జనరల్ కన్సల్టెంట్స్ నోటిఫికేషన్ టెండర్ ఇంకా రాలేదు. కానీ విశాఖకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ముందుగా అది రిలీజ్ చేశారు. సో మనం జూన్ 9వ తేదీన ఈ టెండర్స్ ఎవరికి అలాట్ అవుతాయి అనే విషయాన్ని మాత్రం తెలుసుకోగలుగుతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.